Hi, beautiful people. Welcome to Veda's Professional Hub. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది జాబ్స్ని కోల్పోతున్నారు. మెయిన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేసేటోళ్ళు చాలామంది జాబ్స్ని కోల్పోతున్నారు. సో ఇలాంటి టైంలో మనకి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ రిక్రూట్మెంట్ వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. సో అట్లనే ఇప్పుడు టీసీఎస్లో అనేది ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి రిక్రూట్మెంట్ పడిందనమాట. సో వెంటనే వెళ్ళేసి అప్లై చేసేసుకుందాం. క్రోమ్ బ్రౌజర్లో టీసీఎస్ కెరీర్స్ అని టైప్ చేసేసేయాలి. టైప్ చేస్తే ఇక్కడ టాప్ మోస్ట్ ఉంది కదా, జాబ్ సర్చ్, వర్క్ కల్చర్ అండ్ వాల్యూస్ అని చెప్పి. సో నేను ఇక్కడ టీసీఎస్ కెరీర్స్ మీద టైప్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. సో కొంచెం దీన్ని జూమ్ చేసి ఇక్కడ పైన 3 లైన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ కెరీర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది ఇన్సైట్స్ కింద. సో కెరీర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చదువుకోవాలన్నమాట. లెట్స్ బిల్డ్ గ్రేటర్ ఫ్యూచర్స్ టుగెదర్, రిజిస్టర్ ఫర్ టీసీఎస్ నింజా హైరింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ 2022 అని ఇట్లా స్వైప్ చేస్తే నెక్స్ట్ ఎనాబుల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫర్ లీడర్స్ అని వస్తుంది. దాన్ని మళ్ళీ స్వైప్ చేయండి. స్వైప్ చేశాక ఇక్కడ ఎ బ్రేక్ ఈజ్ నాట్ ఎ ఫుల్ స్టెప్, రిబిగిన్ విత్ టీసీఎస్ అని ఉంది కదా. సో కింద అప్లై టుడే అని ఉంది. అప్లై టుడే మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ వి బిలీవ్ ఇన్ యువర్ పొటెన్షియల్ ఫర్ గ్రేట్ థింగ్స్, రిబిగిన్ విత్ ద బిగ్ మూవ్ టు టీసీఎస్ అని ఉంది కదా. సో ఇక్కడ సైన్ ఇన్ పక్కన సైన్ ఇన్ ఆర్ న్యూ యూజర్ అని ఉంటుంది. ఇఫ్ యూర్ ఆల్రెడీ అన్ ఎగ్జిస్టింగ్ యూజర్ యూ కెన్ జస్ట్ సైన్ ఇన్ or else you should register with TCS. సో దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ మీ ప్రొఫైల్ అడుగుతుంది అనమాట టీసీఎస్లో. ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, సో మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది. చాలామందికి C++, జావా మీద కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఐటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నార్మల్ స్కిల్స్ ఉంది, కస్టమర్ కేర్గా వర్క్ చేస్తాము అంటే యూ కెన్ జస్ట్ గో అవుట్ విత్ బీపీఓ, ఓకేనా. అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, ఏ ఈమెయిల్ అడ్రస్ తోటి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్, యువర్ సెలెక్టెడ్ పాస్వర్డ్. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది ఒకటి క్యాపిటల్, స్మాల్, లోవర్ కేస్ అండ్ నెంబర్స్ ఉండాలన్నమాట. ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి, ఓకేనా. సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ నొక్కేయండి. అండ్ ఇక్కడ టైటిల్ అనేది మీరు డాక్టరా లేకపోతే మిస్టరా, మిస్సా అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, లేకపోతే అది బ్లాంక్గా వదిలేసి సర్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది సర్ నేమ్. అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ ఉండాలి. సో కాంటాక్ట్ నెంబర్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్, మీ స్కిల్స్. సో మీకు కొన్ని స్పెషల్ స్కిల్స్ అంటూ ఉంటుంది కదా, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్లూయెన్సీ ఇన్ సో అండ్ సో లాంగ్వేజెస్ అని చెప్పి మీకున్న స్కిల్స్ని ఇక్కడ టైప్ చేసేసేయండి. మ్యాక్సిమం 5 ఉండాలి. ప్రిఫర్డ్ లొకేషన్స్, ఎనీవేర్ ఇన్ ఇండియా, మీరు ఎక్కడైనా జాబ్ చేయగలుగుతారో అక్రాస్ ఇండియాలో అయితే మీరు ఎనీవేర్ ఇండియా మీద క్లిక్ చేసుకోండి. లేదు నాకు ఇదే లొకేషన్లో కావాలి అని మీరు అనుకుంటే మ్యాక్సిమం 3 లొకేషన్స్ చూస్ చేసేసుకోండి. అండ్ మీ కరెంట్ లొకేషన్ కూడా, మీరు కరెంట్ ఎక్కడ ఉంటున్నారో అక్కడ, ఇండియా నాన్ ఇండియా. అప్లోడ్ రెజ్యూమ్, మీ రెజ్యూమ్ అనేది అప్డేటెడ్ రెజ్యూమ్, ఎఫిషియంట్ రెజ్యూమ్ అప్లోడ్ చేసేసుకోండి. వీడియో రెజ్యూమ్ ఇట్స్ నాట్ నెససరీ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అ వీడియో రెజ్యూమ్ దట్స్ అప్ టు యూ, బట్ అది కంపల్సరీ అని ఏం లేదు. ఇక్కడ రెడ్ కలర్ స్టార్ మార్క్స్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ టైప్ చేసేసాక టిక్ చేసేసుకోండి ఇక్కడ ఐ అగ్రీ టు ఐ బిగిన్ అని చెప్పి. సో నెక్స్ట్ అని క్లిక్ చేసాక ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తుంది అనమాట. మీ హై స్కూల్, మీ ఎస్ఎస్సి ఎక్కడైతే చేశారో అక్కడ, అండ్ హయ్యర్ సెకండరీ, మీ ఇంటర్ స్టాండర్డ్, 12th స్టాండర్డ్. అండ్ ఇక్కడ మీ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్ తర్వాత మీరు డిప్లొమా ఏం చేశారు, డిప్లొమా చేస్తుంటే డిప్లొమా, లేదు అంటే స్కిప్ చేసేసి కింద గ్రాడ్యుయేషన్, డైరెక్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్, బీకామ్, బీఈ ఉంటుంది కదా, బీఎడ్.
సో అది ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, సో యూ కెన్ యాడ్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్. అండ్ ఐఎమ్ నాట్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్, జస్ట్ గ్రాడ్యుయేషన్ కాబట్టి నేను గ్రాడ్యుయేషన్ వర్క్ క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ టు వర్క్. ఓకే, సేవ్ అండ్ ప్రొసీడ్ టు వర్క్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉంటుందన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ప్రీవియస్లీ ఎస్ బ్యాంక్ లిమిటెడ్లో చేశాను. సో మీరు వర్క్ చేసిన కంపెనీ అడ్రస్ అండ్ అక్కడ మీకంటే ఒక డెసిగ్నేషన్ ఇస్తారు కదా, ఆ డెసిగ్నేషన్. అండ్ ఒకవేళ మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నట్లు అయితే ఇక్కడ ప్రజెంట్ ఇయర్ రాయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ స్టాప్డ్ వర్కింగ్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారో అది రాయాలి. ఒకవేళ మీరు ప్రజెంట్ అక్కడ వర్క్ చేసినట్లు అయితే ఇక్కడ టిక్ చేయండి ఐఎమ్ ఎంప్లాయిడ్ హియర్ ఎట్ ప్రజెంట్ అని, లేదు అంటే బ్లాంక్గా వదిలేసేయండి. అండ్ అక్కడ ప్రీవియస్ కంపెనీలో మీ యాన్యువల్ శాలరీ ఎంత ఉంటుందో అంతా రాయాలి. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మీ కరెన్సీ అనేది. ఇఫ్ మీరు అబ్రాడ్లో వర్క్ చేసినట్లయితే కరెన్సీ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియన్ రూపీ, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ వర్క్డ్ previously in abroad, you have to just select the currency of that particular country. అండ్ ఇక్కడ మీకు ఒక ఎంప్లాయర్ ఐడి ఇస్తారు కదా, ప్రీవియస్ ఏ కంపెనీలో అయితే వర్క్ చేశారో ఆ కంపెనీ ఐడి రాయండి. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ ఐడి లేదు అంటే ఎన్ని అని రాయండి, బికాజ్ ఇది రెడ్ కలర్ స్టార్ మార్క్ ఇంపార్టెంట్ మార్క్ కాబట్టి ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. నేను కూడా అట్లనే లేదు కాబట్టి బ్లాంక్గా వదిలేస్తే అది సేఫ్ కాదు మనకి. సో ఎంప్లాయర్ ఐడి లేదు నాకు, సో నేను ఎన్ని అని రాసేసి సేవ్ చేయాలి. సో మీరు వర్క్ చేసిన ఇయర్స్ మంత్స్ ప్రకారం ఇక్కడ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది రాసుకుంటారనమాట. సో సేవ్ అండ్ ప్రొసీడ్. ఓకే, సేవ్ అండ్ ప్రొసీడ్ చేశాక ఇక్కడ ఫైనల్ డిక్లరేషన్ ఉంటుంది. అంటే మీరు రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా టీసీఎస్లో వర్క్ చేశారా అనేది. సో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను నో అని పెట్టేశాను. క్రిమినల్ కాన్విక్షన్స్ అంటే మీ మీద ఏమైనా కేస్ కానీ లీగల్ ఇష్యూస్ కానీ సివిల్ ఇష్యూస్ క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఇంకా అంటే పాస్ట్లో ఉన్నాయా లేకపోతే ఏమైనా రన్ అవుతున్నాయో అవి కూడా కంపల్సరీ ఉంటుంది అనమాట. సో లీగల్ అండ్ ఇల్లీగల్ యాక్షన్స్. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఇన్ ద సెన్స్ ద ఫాలోయింగ్ డిక్లరేషన్ ఇస్ related to your application for renting services to Tata Consultancy Services Limited. Okay na, ఇక్కడ I have read and understood the TCS application form declaration అని చెప్పి టిక్ పెట్టేసేయండి. మీరు ఎక్కడైతే ఉన్నారో సిటీ ఉంటుంది కదా అక్కడ ఆ ప్లేస్ ఇక్కడ టైప్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ మీద టైప్ చేసేసేయండి. టైప్ చేస్తే మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ అనమాట.